సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్టు వచ్చిన వార్త చెన్నై మీడియాని కుదిపేస్తోంది. ఆయనేమీ అధికారికంగా ప్రకటించకపోయినా ఇన్సైడ్ లీక్స్ నుంచి వచ్చిన సమాచారం పక్కాగా ఉండటంతో క్షణాల్లో ఇది వైరల్ గా మారిపోయింది. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్లో సుందర్ సి దర్శకత్వంలో 1 నవంబర్ 7న ప్రకటిస్తారట. మరొకటి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్, కమల్ హాసన్ నటించబోయే మల్టీస్టార్ జైలర్ 2 రిలీజ్ అయ్యాక నెల్సన్ ఈ పని మీదే ఉంటాడట. మరి జూనియర్ ఎన్టీఆర్ తో ప్లాన్ చేసుకున్న మూవీ ఇంకొంచెం లేట్ అవుతుందేమో. ఒకవేళ ఇది నిజమైతే రజనీకాంత్ విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యరీత్యా ఆయనకు మంచిదే. ఇప్పటికే 7 వయసులోనూ అభిమానుల కోసం చాలా కష్టపడుతున్నారు. రోబో షూటింగ్ టైంలో తీవ్ర అనారోగ్యానికి గురై పలుమార్లు చికిత్స తీసుకోవాల్సి వచ్చినా తట్టుకుని మరీ యాక్టింగ్ కొనసాగిస్తున్నారు. జైలర్ బ్లాక్ బస్టర్ ఆయనకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కూలీ అంచనాలు అందుకోలేకపోయినా 500 కోట్ల గ్రాస్ దాటడం మామూలు విషయం కాదు. రజనీ స్టామినా ఇంకా ఏమాత్రం తగ్గలేదని ఇలాంటి ఫలితాలు ఎప్పటికప్పుడు రుజువు చేస్తూనే ఉంటాయి. రజనీ ఏజ్ దృష్ట్యా ఇప్పుడు ఫైనల్ గా కమిట్ అవుతున్న సినిమాలు 2 పూర్తి చేయడానికి 2027 దాకా టైం పట్టొచ్చు. అయితే బి గ్రేడ్ హారర్ సినిమాలు తీస్తున్న సుందర్ సికి అవకాశం ఎందుకిచ్చారనేది చాలా మంది మూవీ లవర్స్ మెదడుని తొలిచేస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. సుందర్ సి కెరీర్ మొత్తంలో గర్వంగా చెప్పుకునే సూపర్ హిట్ మూవీ అరుణాచలం. ఆ తర్వాత రజనీతో మరోసారి పని చేయలేదు. కానీ తలైవర్ తో అనుబంధం అలాగే కొనసాగిస్తున్నారు. ఆ చనువుతోనే సుందర్ సికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండొచ్చని అంటున్నారు. సో కోలీవుడ్ సూపర్ స్టార్ ని తెర మీద ఇంకో 2 సార్లే చూస్తామన్నమాట.